వర్షాకాలంలో, శ్రావణ మాసంలో సీజనల్‌గా దొరికే వాక్కాయలతో పచ్చడి. వాక్కాయల వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పులుపు రీప్లేస్‌గా వాక్కాయల్ని వాడుకోవచ్చు. ముందుగా వాక్కాయలను శుభ్రంగా కడిగి ఇత్తనం తీసివేయాలి. లేకపోతే పచ్చడి వగరుగా ఉంటుంది. విత్తనాలు తీసేసి కాయను 4 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్‌లో 2 స్పూన్ల నువ్వులు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్‌లో 1 స్పూన్ ఆయిల్ తీసుకొని ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకొని ఫ్రై చేసుకొని, తర్వాత కట్ చేసుకున్న కొబ్బరి యాడ్ చేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని, ముందుగా నువ్వులు, ఎండుమిరపకాయలు కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వాక్కాయలను కూడా లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నువ్వులు మిక్సీ చేసుకొని, తెల్లగడ్డ, ఉప్పు కూడా మిక్సీ చేసుకున్న తర్వాత వాక్కాయలను కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పోపు కోసం 1 స్పూన్ ఆయిల్, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసుకొని పచ్చడిలో పోపు యాడ్ చేసుకుంటే రుచికరమైన వాక్కాయ పచ్చడి